ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ భక్తిని. ఈరోజు మనం టైమింగ్, టైం మేనేజ్మెంట్ ఈ మూడింటి గురించి కొద్ది వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, టైం అంటే కాలం, సమయం. దీన్ని మనం ఆపలేము. మనం కాదు, ఈ భూమి మీద ఉన్న ఏ జీవి కూడా సమయాన్ని ఆపలేదు. సమయానికి తగ్గట్టుగా మనం మంచిగా మలుచుకొని మనం ఉపయోగించుకోవడం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు. ఇంకా ఒక మాట, ఏ జీవికి కూడా అంటే మనకు కూడా ఇంకా ఎంత సమయం మిగిలిందా మనకు తెలియదు. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. నెంబర్ 2, టైమింగ్ అంటే ఎండాకాలం ఏం పని చేయాలి, వానాకాలం ఏం పని చేయాలి, చలికాలం ఏం పని చేయాలి, ఏ సమయంలో విత్తనాలు వేయాలి, ఏ సమయంలో పంట కోయాలి, ఏ సమయంలో ఏ పంట వేయాలి అనేది టైమింగ్కి సంబంధించింది. అంటే సమయానికి తగ్గట్టుగా నడుచుకోవడం, ఆ కాలానికి తగ్గట్టుగా నడుచుకోవడం అనేది టైమింగ్ కిందికి వస్తుంది. అలాగే టైం మేనేజ్మెంట్, ఇది చాలా ముఖ్యం. ప్రతి సమయంలో అది టైమింగ్ కానీ టైంలో కానీ ఎప్పుడైనా టైం మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. మనమేం పని చేయాలి, మనం ఎవరికైనా ఏది ఇంపార్టెంటు, ఏది అర్జెంటు, ఏది ఎవరికైనా అసెంబుల్ చేయగలం, ఏది ఎవరికైనా అసైన్ చేయగలం. కాబట్టి ఎవరినైనా వర్కర్స్ని పెట్టుకొని ఏది చేయగలం. సో సమయం చాలా విలువైంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ గురించి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన టైంని ఎలా మేనేజ్ చేయాలి, 24 గంటల్లో ఎన్ని గంటలు నిద్రపోవాలి, ఎన్ని గంటలు ఏ పనిలో ఉండాలి, వ్యాయామం ఎంతసేపు చేయాలి, ఏ ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎంత సమయం తినాలి, ప్రతిదీ కూడా ఒక సమయాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని అత్యంత వాల్యుబుల్గా టైంని ఉపయోగించుకొని కనీసం 12 గంటల సమయాన్ని మీరు ప్రొడక్టివ్ టైంగా మలుచుకోలేని వాళ్ళు ఇప్పుడున్న సమాజంలో విజయం సాధించలేరు. కాబట్టి 24 గంటల్లో 12 గంటలు మీరు ప్రొడక్టివ్ సమయాన్ని అంటే ఉత్పత్తి చెందగలిగే విధంగా, ఆదాయం వచ్చే విధంగా మీరు సమయాన్ని వాడుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఇవాళ అందరూ ఉద్యోగాలు చేస్తూ 8 గంటలు పనిచేసి మిగతా సమయం అంతా రెస్ట్ తీసుకునే పనిలో ఉంటున్నారు. తప్పు. ఇప్పుడున్న ఈ నవ సమాజంలో, డబ్బు యుగంలో మనం రెస్ట్ అనేదాన్ని తగ్గించి ఇంకా మన బాడీకి ఎంత శ్రమ పెడితే, ఎంత ముందుకెళ్తే, ఎంత కష్టపడితే అంత మనకు అవకాశం ఉన్నాయి. కాబట్టి మనం వీలైనంత ఎక్కువ సమయాన్ని ప్రొడక్టివ్ వచ్చే విధంగా కేటాయించాలని తెలియజేస్తూ ఈ టైమింగ్ని టైం మేనేజ్మెంట్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. దీనికి సంబంధించిన అప్డేట్ వెర్షన్లో ఫ్యూచర్లో మీ అందరికీ మంచి మంచి వీడియోస్ ముందు వస్తాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.